హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్డిబి తెలుగు ట్రేడర్. నిఫ్టీ ఈరోజు 126 పాయింట్స్ పడి 23,869 కి క్లోజ్ అయింది. ఇప్పుడు కూడా మనకి 800 లిమిట్ అయితే బ్రేక్ అవ్వలేదు. ఇది 12th కాన్సిక్యూటివ్ డే వార్ అయితే మనకి ఆగేటట్టుగా కనిపించట్లేదు. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ పెరగడం వల్ల క్రూడ్ ఆయిల్ $98 పర్ బ్యారెల్ కంటే ఎక్కువగా ట్రేడ్ అయింది. అందుకే నిఫ్టీ మీద చాలా ఈరోజు ప్రెషర్ క్రియేట్ అయింది. దీనివల్ల ఇంపోర్ట్ బిల్ మీద ప్రెషర్ ఉన్నది. అందుకే ఇన్వెస్టర్స్ కొంచెం కాషియస్ గా ఉన్నారు. ఆన్ టాప్ ఆఫ్ దాట్ కొన్ని స్టాక్స్ కి వీక్ క్వార్టర్లీ రిపోర్ట్స్ వచ్చాయి. లైక్ డాక్టర్ రెడ్డి, సిప్లా, హెచ్పిసిఎల్, హిందుస్థాన్ బ్యాంక్ రిపోర్ట్స్ అయితే బాగా వచ్చింది. బట్ ప్రాఫిట్ బుకింగ్స్ వల్ల స్టాక్ మీద మనకి ప్రెషర్ కనిపించింది. అలాగే ఎస్ఆర్ఎఫ్ స్టాక్ కూడా షార్ప్ గా పడిపోయింది. బికాస్ ఇన్వెస్టర్స్ హైలీ డిసప్పాయింట్మెంట్ అయ్యారు క్వార్టర్లీ రిజల్ట్స్ తోని. ఎఫ్ఐఎస్ కూడా మనకి సెల్లర్ గానే ఉన్నారు. ఇంకా అది అడిషనల్ ప్రెషర్ అయితే మనకి క్రియేట్ చేస్తుంది. అలాగే ఈ రోజు మోస్ట్ అవైటెడ్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఇన్ఫోసిస్ జూన్ క్వార్టర్ చూసుకుంటే 7,769 crore ప్రాఫిట్ వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే మనకి 12% గ్రోత్ ఇంక్రీజ్ అయింది. అలాగే రెవెన్యూ చూసుకుంటే 48,211 crores, అంటే దాదాపు లాస్ట్ ఇయర్ తో రెవెన్యూ కంపేర్ చేసుకుంటే 14% ఇంక్రీజ్ ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 2027 రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ అప్పర్ ఎండ్ ని కొంచెం తగ్గించింది. ఏఐ స్పెండింగ్ మరియు క్లయింట్ డిసిషన్ స్లోగా ఉండడం వల్ల కంపెనీ ఇంకో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా చేసింది. కరెంట్ సిఇఓ సలీల్ పారేఖ్ టర్మ్ అయ్యాక ఆశీష్ కుమార్ దాస్ నెక్స్ట్ సిఇఓ గా అపాయింట్ అయ్యారు. ఇది లాంగ్ టర్మ్ లీడర్షిప్ కంటిన్యూషన్ గురించి ఇది ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్. రేపు మార్కెట్ అవుట్లుక్ ఎలా ఉండబోతుంది? వార్ కంటిన్యూషన్ ఉంది కాబట్టి మనకి నెగటివ్ సెంటిమెంటే కనిపిస్తుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ మనకి ఇన్ఫోసిస్ ప్రాఫిట్స్ అయితే మనకి బాగా వచ్చాయి. బట్ గైడెన్స్ తగ్గించడం వల్ల మనకి మిక్స్డ్ రియాక్షన్స్ అయితే కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గితేనే మార్కెట్ కి రిలీఫ్ వస్తుంది. బట్ ఆయిల్ ప్రైసెస్ ఎలివేటెడ్ గా ఉంటే నిఫ్టీ మీద ప్రెషర్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇన్వెస్టర్స్ గ్లోబల్ న్యూస్ ని క్లోజ్లీగా మానిటర్ చేస్తున్నారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం మంచి వీడియోతో కలుద్దాం.